పీపుల్ గోనా హ్యావ్ ఏఐ పార్ట్నర్స్, అంటే రిలేషన్షిప్ లో ఉండడానికి ఒక లవర్ కింద కానీ ఒక కంపానియన్ కింద కానీ ఏఐనే చూసుకున్నారు. సో దట్ దే ఆర్ మోర్ లాయల్ అండ్ ఆల్సో ఎక్కువ లవ్ కూడా వీళ్ళకి చూపిస్తారు అన్కండిషనల్ గా. అదే మనుషులు అయితే చూపించరు అని చెప్పి ఏఐ కంపానియన్స్ ఎక్కువ ఉండబోతున్నాయి. 2035 కల్లా ఈ చేంజ్ చూడబోతున్నారు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఎక్స్పర్ట్స్ ఇంకా ఈ ఏఐ వల్ల 50% మోర్ నెగిటివ్ ఉంటుంది కానీ పాజిటివ్ ఉండదు చేంజ్ అనేది అని కూడా వాళ్ళు వార్న్ చేస్తున్నారు. అండ్ ఇందాక మనం చెప్పుకున్నాము లైక్ పార్ట్నర్స్ కింద లవర్స్ కింద ఇలాగా ఏఐ ఉండబోతుంది. అదే విధంగా ఫ్రెండ్స్ పరంగా కూడా ఏఐ ఉండబోతుంది. సో దట్ వాళ్ళు చాలా మోర్ ఫ్రెండ్లీగా అన్కండిషనల్ గా ఫ్రెండ్ గా ఉంటారు అని చెప్పి. అండ్ ఏ అంటే ఒక రోబోట్ అనే కాదు కానీ ఒక డాల్ లాగా ఉండొచ్చు, ఒక బేర్ లాగా, లైక్ అమ్మాయిలు బేర్ ని పట్టుకొని పడుకుంటారు కదా బొమ్మ బేర్, అలాగ ఉండొచ్చు, లేదా ఒక యాక్షన్ ఫిగర్ లాగా ఉండొచ్చు. ఇలా ఎవరిలాగైనా కానీ ఉండొచ్చు. ఇలా ఫ్రెండ్షిప్ లో కూడా ఫ్రెండ్స్ తో కంటే లైక్ మనుషుల ఫ్రెండ్స్ తో కంటే ఇలా ఏఐ ఫ్రెండ్స్ తోనే ఎక్కువ క్లోజ్ గా ఉంటారు అని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఇంకా ఏం సివియర్ గా వార్న్ చేస్తున్నారంటే హ్యూమన్ ఎబిలిటీ టు కంట్రోల్ ఏఐ అనేది ఒక ఎగ్జిస్టెన్షియల్ క్యాటాస్ట్రోఫ్ అవుతుంది. దీంతో అసలు మనిషి ఏఐని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో వచ్చేసి మనిషి అనేవాడు ఎక్స్టెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పి వార్న్ చేస్తున్నారు.